సినిమాల్లోకి అడుగుపెట్టక ముందు ఈ నటుడు దుబాయ్లో ఉద్యోగం చేశారు. కానీ ఆ సమయంలోనూ తన మనసంతా సినిమాలపై ఉంది. చివరకు దుబాయ్ ఉద్యోగం వదిలి సొంతూరుకు తిరిగి వచ్చేశాడు. ఫిట్నెస్ పై దృష్టి సారించి ఏకంగా 40 కిలోల బరువు తగ్గాడు. ప్రస్తుతం సినిమాల్లో స్టార్స్గా వెలుగొందుతోన్న వారిలో చాలామంది గతంలో ఎన్నో కష్టాలు పడిన వారే. అవమానాలు, తిరస్కరణలు ఎదుర్కొన్నవారే. ఈ దక్షిణాది నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. చిన్నప్పుడు చదువుకునే తప్పుడు పలు డిబేట్ల్లో పాల్గొన్నాడీ హీరో. తన బేస్ వాయిస్తో అందరి మన్ననలు అందుకున్నారు. కాకపోతే రాను రాను అదే సమస్యగా మారింది. చాలా మంది తన వాయిస్ను అవహేళన చేశారు. నీ గొంతేంటి చాలా వింతగా ఉంది అంటూ అవమానించారు. ఇక పెద్దయ్యాక సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కూడా తన వాయిసే తనకు అడ్డంకిగా మారింది. నటుడిగా తెరపై కనిపించాలని ఎంతోమంది దర్శకులను కలిసినప్పుడు ఎన్నో అవమానాలు, తిరస్కరణలు ఎదుర్కొన్నాడీ టాలెంటెడ్ హీరో. తన వాయిస్ కారణంగానే తాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా మంది తన వాయిస్ బాలేదని సినిమా అవకాశాలు కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అదే వాయిస్తో అందరి మన్ననలు, ప్రశంసలు అందుకున్నాడు. చాలా మంది ఈ నటుడి వాయిస్ కోసమే సినిమాలకు వెళతారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉందబ్బా అని ఈ హీరోపై ప్రశంసలు కురిపించాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. యస్, అతను మరెవరో కాదు, అర్జున్ దాస్. గతేడాది విడుదలైన కల్కి 2898 ఏడీ నుంచి నిన్న విడుదలైన హరిహర వీరమల్లు ట్రైలర్ వరకు పలు సినిమాలకు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇది ఆ సినిమాలకు చాలా ప్లస్ అయింది. ముఖ్యంగా హరిహర వీరమల్లు ట్రైలర్లో అర్జున్ దాస్ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అందుకే పవన్ కూడా అర్జున్పై ప్రశంసలు కురిపించారు. A post shared by Arjun Das @Emergendas. ఖైదీ, మాస్టర్, విక్రమ్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు అర్జున్ దాస్. సోలో హీరోగానూ సక్సెస్ కొట్టాడు. ఈ సినిమాల్లో అతని నటనతో పాటు వాయిస్ కూడా హైలైట్గా నిలిచింది. ఇక పవన్ కళ్యాణ్ ఓజీలో అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్తో ఈలలు వేయించాడు. అన్నట్లు అర్జున్ దాస్ హీరోగానే కాకుండా విలన్ పాత్రలను పోషించాడు. ఈ ఏడాది విడుదలైన అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ లో ఆయన విలన్ గాను మెప్పించాడు. A post shared by Arjun Das @Emergendas. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.